సో 3 స్ట్రైక్లలో ఒక్క స్ట్రైక్ కనుక పోతే గాయస్ మన ఛానల్ ఎంతో సేఫ్గా ఉంటుంది అనమాట నిజంగా చెప్పాలంటే. సో ఎంతో బాధాకరమైన విషయం అది. ఈ ఛానల్ని రన్ చేస్తున్నాం. ఈ ఛానల్ ఐడి వచ్చేసి గాయస్, ఈ ఛానల్ పేరు వచ్చేసి వినోద్ రైడర్ 75. సో హాయ్ గాయస్, నేను చేసిన తప్పు మీరు మాత్రం అస్సలు చేయకండి అనమాట. నేను చాలా అంటే చాలా పెద్ద తప్పు చేసిన. నా మెయిన్ ఛానల్ వచ్చేసి మెడికేటర్ వినోద్ అనమాట. ఆ ఛానల్ అయితే డిలీట్ కాబోతుంది. ఇప్పుడు ఈ వీడియో తీస్తుంది జూన్ 20కి అనమాట. నేను మన ఛానల్ వచ్చేసి గాయస్ జూన్ 25కి అయితే టర్మినేట్ అనేది అయిపోతుంది. సో నేను బ్యాకప్ కోసం ఈ ఛానల్ని అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. అండ్ నేను చేసిన తప్పు మాత్రం మీరు మాత్రం అస్సలు చేయకండి గాయస్. సో నేను ఏమేమి తప్పు చేశానో ఈ వీడియోలో చాలా క్లారిఫికేషన్ అనేది చేస్తాను అనమాట. మీరు మాత్రం ఆ తప్పు అస్సలకే చేయకండి. ఎందుకంటే ఛానల్ అనేది పోతుంది అనమాట. ఎంతో కష్టపడి ఛానల్ని మనం రెడీ చేసుకుంటాం. ఆ ఛానల్ అనేది సింపుల్గా ఎగిరిపోతుంది అనమాట. సో నేను చేసిన తప్పు మీరు మాత్రం అస్సలకే చేయకండి. నా హంబుల్ రిక్వెస్ట్, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఛానల్ పోకుండా కాపాడుకునే బాధ్యత నాదనమాట. మీ ఛానల్ కూడా కాపాడుకునే బాధ్యత నాది. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి గాయస్. ఎందుకు పోయింది, దేనికోసం ఛానల్ పోయిందో ఇప్పుడైతే చెప్తాను అనమాట. నేను చేసిన మిస్టేక్ మీరు మాత్రం అస్సలు చేయొద్దనమాట. చేసిర్రు అనుకో, నా 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఛానల్ ఏ విధంగా పోయిందో అదేవిధంగా మీ ఛానల్ కూడా అదే విధంగా వెళ్ళిపోతుంది అనమాట. ఈజీగా టర్మినేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నాది ఇంకో 5 రోజులలో జూన్ 20కి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. జూన్ 25కి అయితే మన ఛానల్ టర్మినేట్ ఫుల్ఫిల్గా కాబోతుంది. సో ప్రయత్నిస్తున్నాను అనమాట. చాలా విధాలుగా చాలా యూట్యూబర్స్ని కలిసిన ఎటువంటి యూజ్ ఉందో లేదో నాకైతే ఎటువంటి నమ్మకం అయితే వస్తలేదన్నమాట. సో గాయస్, నేను చేసిన తప్పు మీరు మాత్రం చేయకండి. ఏం తప్పు చేశానో అది మాత్రం మీకు చెప్తాను అనమాట. సో బీ కేర్ఫుల్గా వినండి. అండ్ ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకండి అనమాట. గింత కూడా అర్థం కాదు నిజంగా చెప్పాలి గాయస్ అంటే. సో మీరు ఆ తప్పు మాత్రం అస్సలు చేయకండి అనమాట. సో చలో గైస్, నేను చేసిన తప్పు ఏంటిదో ఇప్పుడు రివీల్ చేస్తా. మీరు కూడా ఆ తప్పును మాత్రం అస్సలు చేయకండి గాయస్. సో గాయస్, మన ఛానల్ పోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి గాయస్ నేను చాలా పెద్ద మిస్టేక్స్ అయితే చేసిన అనమాట. ఏంటిది అండ్ ఎందుకు ఛానల్ పోయిందో అవన్నీ ఈ వీడియోలో రివీల్ అయితే చేస్తాను అనమాట. సో పక్కా అందరూ చూడాల్సిందిగా కోరుకుంటున్నా. ప్రతి యూట్యూబర్కి ఈ వీడియో ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ అనమాట. 195,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న నా ఛానల్ సింపుల్గా టర్మినేట్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉందన్నమాట. ఇంకో 5 రోజులలో ఛానల్ అయితే టర్మినేట్ అయితే అయిపోతుంది గాయస్. సో ఎంత బాధాకరమైన విషయం ఇది అంటే నిజంగా చెప్తున్నా, ఏడవాలో నవ్వాలో సావాలో బతకాలో పొజిషన్లు ఉందన్నమాట. డాలర్స్ చూస్తే గాయస్ దగ్గర ఈ మంత్ నెక్స్ట్ మంత్ వచ్చేసి 50,000 రూపాయలు వచ్చేంత డాలర్ని నేను సంపాదించుకున్నా. కానీ ఏం లాభం, నేను చేసిన ఆ చిన్న మిస్టేక్ వల్ల మన ఛానల్ మొత్తమే టర్మినేట్ కావడానికి సిద్ధంగా ఉందన్నమాట. సో గాయస్, ఎంతో బాధాకరమైన విషయం ఇదైతే. నిజంగా చెప్పాలి అంటే దగ్గర 2 లక్షల సబ్స్క్రైబర్స్ని పెట్టుకున్న నేను, కష్టపడి గెయిన్ చేసుకున్న నేను, ఆ చిన్న మిస్టేక్స్ వల్ల ఇప్పుడు ఆ 2 lakhs సబ్స్క్రైబర్స్ పోయిర్రు, నా ఛానలే పోయింది. సో ఇంకా ఏం చేయాలో కూడా అర్థమైతే లేదనమాట. యాక్చువల్గా పోవడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే గాయస్, సో మన ఛానల్కి 3 కాపీరైట్స్ 90 days లోపట్లనే 3 కాపీరైట్ స్ట్రైక్ అయితే పడ్డదనమాట. సో స్ట్రైక్ ఎంత ప్రమాదకరమైనది అంటే గాయస్, సో నిజంగా చెప్పాలంటే ఆ స్ట్రైక్ వల్లనే కొందరి లైఫే నాశనం అవుతుందన్నమాట. నాదే కాదు, నేను ఈ ప్రాసెస్లో సెర్చ్ చేసిన వీడియోస్లలో కామెంట్స్ చూస్తే గాయస్, సో ప్రతి ఒక్కరు భయ నాది పోయింది, భయ నాది పోయింది, భయ నాది పోయింది, సేమ్ నాది అదే పొజిషన్. వాళ్ళు చెప్పేటోళ్ళు ఏ విధంగా అంటే ఎట్లనన్నా వచ్చేస్తుంది, ఎట్లనన్నా మీ ఛానల్ని మేము రప్పిస్తాం, ఎట్లన్నా చేసి మీ ఛానల్ని రప్పిస్తామని యూట్యూబ్లో సొల్లు చెప్తారు. కానీ నిజంగా రప్పిస్తారో ఆ ఛానల్లో వచ్చినాయో రాలేదో తెలియదు గాయస్. సో నేను కూడా చాలా మందిని అడిగిన గాయస్, ఇప్పటికి కూడా అడుగుతూనే ఉన్నాను అనమాట. భయ్యా మీకు దండం పెడతా, నా ఛానల్ నాకు వచ్చేటట్టు చేయండి ప్లీజ్ అని ఒక్కొక్కరిని చాలా బతిమాలుకున్నా. ఎందుకంటే దగ్గర 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ అది. 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవాలంటే ఆషామాషి కాదు భయ్యా, మాటలు కూడా కాదు. 2 లక్షల సబ్స్క్రైబర్స్ అంటే మామూలు మాటలు కాదనమాట. ఎంత కష్టపడాలో అది నాకు మాత్రమే తెలుసు, అండ్ యూట్యూబ్లో పనిచేస్తున్న వాళ్ళకు మాత్రమే తెలుసు. కానీ ఒక్కొక్కరు యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తుర్రు అంటే దీంట్లో కూడా బిజినెస్ చేస్తుర్రు అనమాట. సో చాలామంది దీంట్లో కూడా కాపీరైట్ స్ట్రైక్ తీస్తాం భయ్యా అన్నట్టుగా ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసుకొని ఇది చేసుకొని మొత్తం ముంచడానికి మాత్రం ప్రయత్నిస్తారు గాయస్. నిజంగా చెప్పాలంటే ఎంతో బాధాకరమైన విషయం. ఒక యూట్యూబర్కి ఇంకో యూట్యూబర్ సాయం చేయకపోతే ఏం లాభం, ఏం సొసైటీలో మనం బతుకుతున్నాం.
సో అది నేను చెప్తున్నా. యాక్చువల్గా నేను చేసిన తప్పు ఏంటిదంటే మీరు కూడా అదే తప్పు చేస్తున్నారో చేస్తలేదో మీకే తెలుసు గాయస్. సో నేను చేసిన తప్పు, నాకు 3 కాపీరైట్ స్ట్రైక్స్ ఆన్ ద స్పాట్ వచ్చిందనమాట. 90 days లోపట్లనే 3 స్ట్రైక్లు వచ్చినాయి. ఛానల్ అయితే టర్మినేట్ కానీ సిద్ధంగా ఉంది. నేను చేసిన తప్పు వచ్చేసి గాయస్, సో ఇన్స్టాలోకి వెళ్ళి కొన్ని వీడియోస్ అయితే ఇన్స్టా నుంచి ఇన్స్టాల్ చేసుకొని సో ఆ కారణంగా మన ఛానల్ని అయితే 3 స్ట్రైక్స్ వేసి టర్మినేట్ అయితే చేశారనమాట. ఎలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేసింది అంటే, ఒక వీడియో వచ్చేసి గాయస్ IPL గురించి చేసిన అనమాట. ఇంకో వీడియో వచ్చేసి గాయస్ ఒక మూవీ క్లిప్ ఉండే నార్మల్గా అది పెట్టిన అనమాట, దానికి స్ట్రైక్ వేసిర్రు. ఇంకో క్లిప్ వచ్చేసి గాయస్ నార్మల్గా ఇట్లా ప్రోగ్రామ్స్ అవుతుంటుంది కదా మన కంపెనీ, ఫస్ట్ కాపీరైట్ స్ట్రైక్ వస్తే ఏం కాదనమాట, సెకండ్ స్ట్రైక్ వచ్చినా కూడా ఏం కాదు. బట్ థర్డ్ స్ట్రైక్ కనుక వచ్చింది అనుకో ఇక ఛానల్ పోయినట్టే కన్ఫర్మ్, ఇంకేం లేదు, ఛానల్ పోయినట్టే గాయస్. అండ్ చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట, ఒకవేళ భయ్యా మాది యాడ్సెన్స్లో అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోయినాయి, యాడ్సెన్స్లో అమౌంట్ అయితే వచ్చిందనమాట. సో బట్ ఈ ఛానల్ పోయింది, బట్ అమౌంట్ వస్తుందా రాదా అనేది క్లారిఫికేషన్ అనేది, సో మనకు కూడా అది క్లారిఫికేషన్ లేదనమాట. మనకు ఇంకా 2 రోజులలో పేమెంట్ అనేది రాబోతుంది గాయస్. అప్పుడైతే నేనైతే చెప్తాను అనమాట, యాడ్సెన్స్లో యాడ్ అయిన అమౌంట్ మనకు వస్తుందా రాదా అనేది నెక్స్ట్ పార్ట్ అయితే చేస్తాను అనమాట. మీరు కామెంట్ చేయండి. అమౌంట్ అయితే యాడ్సెన్స్లో యాడ్ అయిపోయింది భయ్యా, వస్తుందా రాదా అనేది చాలా మందికి అయితే డౌట్స్ ఉంటుంది అనమాట. సో వాళ్ళకే చెప్తున్నా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా. సో ఆ వీడియో కూడా నేను క్లారిఫికేషన్ నేను తెచ్చుకొని నాకు వస్తుందా రాదా అని నాకు తెలిసిన తర్వాత ఇప్పుడు నాకు దగ్గర $300 అయితే ఉన్నాయన్నమాట. సో 300 అన్నా కూడా దగ్గర 20,000 మీద అయితే వస్తుంది అనమాట. సో గైస్ ఎంతో కష్టపడి ఆ డాలర్ని నేను ఎర్న్ చేసుకున్నా. బట్ ఇప్పుడు ఛానలే పోయింది, యాడ్సెన్స్లో నాది యాడ్ అయినాయి. సో అమౌంట్ వస్తుందా రాదా అనేది ఇంకో 2 రోజుల్లో నెక్స్ట్ వీడియోతో క్లారిఫికేషన్ చేసి ఛానల్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి బైక్ తీసుకొని ఈఎంఐ పెట్టుకున్నా. సో ఆ ఈఎంఐ ఏ విధంగా తీర్చాలో నాకు ఇప్పుడు అస్సలు అర్థమైతలేదు. ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఎటువంటి సపోర్ట్ లేదు. మా మమ్మీకి ఈ విధంగా అయింది మమ్మీ అని చెప్పిన. సో మా మమ్మీ కూడా బాధపడుకుంటా, ఏం కాదు లేరా ఇట్లా కట్టేద్దాం, నువ్వు ఏదో చేయి నేనేదో చేస్తా, ఇక అది అట్లా చేసి మేనేజ్ చేసుకుంటూ బైక్ని అయితే సొంతం చేసుకుందాం అన్నట్టుగా మా మమ్మీ చెప్పింది. సో ఇది నాకు నిజంగా చాలా అంటే చాలా బాధాకరమైన విషయమే గాయస్. వాళ్ళకు ఈమెయిల్ చేస్తున్నా అయినా వాళ్ళు ఈమెయిల్కి అస్సలు రెస్పాన్స్ ఇస్తలేరు అనమాట. ఎంతో అంత డబ్బులు ఇచ్చి కూడా మేనేజ్ చేసుకొని, సో ఓకే బ్రదర్ ఇంత అమౌంట్ తీసుకోర్రి, ఇంత నాకు వస్తుంది, లేకపోతే మీ వీడియోకి ఇంత అని తీసుకోండి మీరు అన్నట్టుగా చెప్పి మాట్లాడుకొని ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవచ్చు గాయస్. ఈ విధంగా వాళ్ళతో మాట్లాడుకొని మన కాపీరైట్ స్ట్రైక్ని మనం రిమూవ్ చేయించుకోవచ్చు. కానీ వాళ్ళు అసలే రిప్లై అనేది ఇస్తలేరు అనమాట. సో అందుకే ఎంతో బాధగా అనిపిస్తుంది గాయస్. మీరు కనుక ఇదే ప్రాబ్లంలో పడి ఉంటే గాయస్ బీ సీరియస్ గాయస్. నిజంగా చెప్తున్నా, కాపీరైట్ స్ట్రైక్ అనేది ఆషామాషి మాట కాదు. సో బీ సీరియస్, అది మన తప్పే అనమాట. అలా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి వీడియోని డౌన్లోడ్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో ఏ విధంగా అప్లోడ్ చేసుకున్నానో, సో అదే విధంగా అది వాళ్ళ వీడియో కాబట్టి వాళ్ళు అనేది కన్ఫర్మ్ ఉండదు గాయస్. చాలా మంది ఫేక్ గాళ్ళు ఉంటారనమాట. కాపీరైట్ స్ట్రైక్ వేసే వాళ్ళు కూడా ఎంతో మంది ఫేక్ నా కొడుకులు ఉంటారు. అలాంటి వాళ్ళతోటే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. మనమైతే ఒక భయ్యతోటి అయితే కాంటాక్ట్ అయినామన్నమాట. మన తెలుగులో ఏ ఒక్కరు లేరు అనమాట గాయస్. నిజంగా చెప్పాలి అంటే కాపీరైట్ స్ట్రైక్ మీద పోరాడే వాళ్ళు ఏ ఒక్కరు లేరు. అది ఎంతో బాధాకరమైన విషయం. ఒకడున్నాడు కానీ ఆడైతే ఏకంగా డబ్బులు ఇవ్వండి ఫస్టే, దాని తర్వాతే నేను మాట్లాడతా, మీతోటి మాట్లాడను, లేకపోతే అస్సలు మాట్లాడాను అనమాట. సో మీరు డబ్బులు ఇస్తేనే మీతో మాట్లాడతా. అది కూడా పెద్ద యూట్యూబర్లు మాత్రమే ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకు అన్నం తింటుర్రా గడ్డి తింటుర్రా? యూట్యూబ్కి వెళ్ళి ఆల్రెడీ మనీ వస్తుంది కదా. సో ఏమన్నా తోటి యూట్యూబర్స్కి సహాయం చేయడానికి కూడా మీకు మనసు వస్తలేదంటే మీ అంత ఎవ్వరు లేరు గాయస్. నిజంగా చెప్పాలి అంటే పెద్ద యూట్యూబర్స్కే చెప్తున్నా అనమాట. కనీసం మీరు చేసేది సహాయం కూడా సరిగా చేయకపోతే ఆల్రెడీ మీకు యూట్యూబ్కి వెళ్ళి ఎర్నింగ్ అనేది అవుతూనే ఉందన్నమాట. ఇంకా మనుషుల దగ్గర గుంజడానికి ఏం అవసరం? మీకు చెప్పేది కూడా సరిగా చెప్పారు. ఆడ ఈడ లింకులు పెడతారు, మళ్ళీ మీతోటి కాంటాక్ట్ అయ్యేటట్టు మీరే మాట్లాడుకుంటారు. మళ్ళీ మీరే డబ్బులు ఇవ్వండి, ఇంత ఇవ్వండి, అయితేనే మేము మీతో మాట్లాడతాం, మీది క్లియర్ చేస్తాం అన్నట్టుగా మీరే మాట్లాడతారు అనమాట. ఇది ఎంతో బాధాకరమైన విషయం నిజంగా చెప్పాలంటే గాయస్. సో ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఈమెయిల్ అయితే చేసిన అనమాట. వాళ్ళకు మెయిల్ అనేది ఆల్రెడీ నేను దగ్గర 100 సార్లు మెయిల్ చేసిన, వాళ్ళైతే రిప్లై చేయలేదు. ఇంకా నేను ఆలోచించకుండా డైరెక్ట్ కౌంటర్ ఫైల్ అయితే ఇచ్చిన అనమాట. సో ఒకసారి ఇచ్చిన మళ్ళీ రిజెక్ట్ అయింది, అండ్ ఇంకోసారి అయితే ఇచ్చిన అనమాట. రిజెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నా. బట్ నేను ఈసారి అయితే నా తరపున కాకుండా ఒక యూట్యూబర్ అయితే భయ్య ఉన్నాడనమాట, అర్షిద్ అని. ఆ భయ్యతో అయితే ఆయన హిందీ పర్సన్, నాకు హిందీ కూడా అర్థమవుతుంది, తోడ హిందీ కూడా ఓకే. బట్ ఆయనతోటి ఎట్లనో కాంటాక్ట్ అయ్యి ఆయనతోటి మాట్లాడుకొని ఆయన కూడా ఫ్రీగా ఏం చేస్తలేడు భయ్య. ఎందుకంటే నాలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు 100 మంది ఉంటారు. 100 ఛానల్లో కూడా ఆయన సాల్వ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాడు. సో నేను ఆ ప్రయత్నాన్ని కూడా కాదనలేదు. సో
మనకు కొంచెం సాయం చేస్తుండనమాట. అది కనుక సక్సెస్ అయిపోతే నిజంగా అది హ్యాట్సాప్ అనాలన్నమాట. సో అదే ఏం అర్థమైతే లేదు, స్ట్రైక్ పోతుందా పోదా, మన ఛానల్ ఉంటుందా ఉండదా. సో 3 స్ట్రైక్లలో ఒక్క స్ట్రైక్ కనుక పోతే గాయస్ మన ఛానల్ ఎంతో సేఫ్గా ఉంటుంది అనమాట నిజంగా చెప్పాలంటే. సో ఎంతో బాధాకరమైన విషయం అది. ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి వీడియోస్ ఇన్స్టాల్ చేసి అప్లోడ్ చేస్తాం కదా మన యూట్యూబ్ ఛానల్లో. సో మన ఛానల్ కూడా ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుంది అంటే గాయస్ అసలు మనమే నమ్మలేమన్నమాట. ఛానల్ గ్రో అనేది అంత స్పీడ్గా అవుతుంది. ఇట్లా అవుతుంది కాబట్టి మనం ఇంకా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి వీడియోస్ ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేస్తాం. అదే విధంగా తప్పు చేసుకుంటూ పోతాం. వీడియోకి సంబంధించిన ఓనర్ ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి మన వీడియో అనేది పోతుంది. సో ఈ వీడియో ఇంతగానం లేస్తుంది అని వాళ్ళకు కూడా కుళ్ళు ఏర్పడుతుంది అనమాట. ఈ వీడియో వీళ్ళు ఎందుకు యూజ్ చేయాలి, వీళ్ళకి ఏం అవసరం మన ఛానల్ వీడియో అని వాళ్ళు యూజ్ చేయకుండా స్ట్రైక్ వేస్తారనమాట. ఆ విధంగా మనం ఆ బారిన పడతాం. కాబట్టి గాయస్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మంచిగా గ్రో అవుతుంది కాబట్టి మీరు ఆ తప్పు మాత్రం చేయకండి గాయస్. సో ఛానల్ గ్రో అనేది మీ ఓన్ కంటెంట్ తోటి మీరు గ్రో చేసుకోండి. కానీ ఇట్లా ఈ విధంగా మనం వేరే వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేసి గ్రో చేసుకుందాం ఛానల్ని అంటే అది మాత్రం చాలా తప్పు. కొన్ని లక్షల సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత ఛానల్ కనుక పోతే ఎంత బాధగా ఉంటుందో అది నిజంగా నేను చెప్తున్నాను అనమాట. 195,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మన ఛానల్ అయితే ఎగిరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థమైతే లేదు. అండ్ నేను చేసిన తప్పు మీరు మాత్రం అస్సలు చేయకండి. ఇదే గైస్ ప్రతి ఒక్కరితో వచ్చే తలనొప్పి అనమాట. ఛానల్ డిలీట్ అయ్యే పొజిషన్ వస్తే ఏడవాల్సిన పరిస్థితి వచ్చేసేది గైస్. సో ముందే చెప్తున్నా, ముందే జాగ్రత్త పడండి, ముందే డిలీట్ చేసేయండి. దండం పెడతారా బాబు, ప్లీజ్ డిలీట్ చేసేయండి. ఒక్క వీడియో కూడా ఉంచుకోకండి గైస్. ఒక్క వీడియో కూడా వేరే వాళ్ళది ఉంచుకోకండి. ఎన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చినా కూడా ఆ వీడియోస్ అనేది మీరు ఉంచుకోకండి, డిలీట్ చేసేయండి. స్ట్రైక్ ఎవరు వేసిర్రో వాళ్ళకి కౌంటర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చిన అనమాట. అది కూడా మన యూట్యూబ్ రిజెక్ట్ చేస్తుంది అనమాట. సో చిన్న వాటికి కూడా యూట్యూబ్ కూడా కొంచెం గమనించి వెరిఫికేషన్ చేసుకొని కాపీరైట్స్ అనేవి ఇవ్వాలి. అంతేగాని అడ్డదిడ్డంగా వాళ్ళు ఇక క్లయింట్ అనేది ఏ విధంగా కాపీరైట్ ఇస్తారో అదే విధంగా యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇచ్చేయడం అది చాలా తప్పు. ఎంతో బాధాకరమైన విషయం నాకు జరిగిందనమాట. మన ఛానల్ ఉంటుందా ఉడుతుందా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కౌంటర్ నోటిఫికేషన్ ఎట్లా ఇచ్చినా అండ్ వాళ్ళకు ఈమెయిల్ ఎట్లా చేసినా అండ్ వాళ్ళతో ఎట్లా కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించినా, మీకు కనుక పర్సనల్గా కావాలి అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు ఆన్ ద స్పాట్ నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఆన్ ద స్పాట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మనకు డైరెక్ట్ మనతో మాట్లాడాలి అనుకుంటే గైస్, సో మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇక్కడ మెన్షన్ చేస్తాను అనమాట. ఖచ్చితంగా డైరెక్ట్ డిఎం చేయండి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా అడగవచ్చు, నేను అన్ని క్లారిఫికేషన్ చేస్తాను అనమాట. సో 3 స్ట్రైక్ పడితే ఛానల్ పోతుందా పోదా అనేది కూడా కన్ఫర్మేషన్ తీసుకొని మీతో అయితే మాట్లాడడానికి నేను ముందరికి వస్తాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి గైస్ ఖచ్చితంగా మాట్లాడతా. ఇది మన బ్యాకప్ ఛానల్ అనమాట. మెయిన్ ఛానల్ పోతుందో పోదో అనే డౌట్ తోటి ఆల్రెడీ అది పోవడానికి అయితే సిద్ధంగా ఉంది గైస్. సో ఆ డౌట్ తోటి మనం అయితే ఇప్పుడు ఈ ఛానల్ని రన్ చేస్తున్నాం. ఈ ఛానల్ ఐడి వచ్చేసి గైస్, ఈ ఛానల్ పేరు వచ్చేసి వినోద్ రైడర్ 75. సో గైస్ పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇదే ప్రాబ్లం తోటి ఎంతమంది ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ ఈ వీడియోకి కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నా. సో ప్రతి ఒక్కరికి ఒక సొల్యూషన్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా గైస్. సో మీ కామెంట్ని బట్టి కూడా నెక్స్ట్ వీడియో ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి, ఏం మాట్లాడాలి అనేది కూడా మాట్లాడుకుందాం అనమాట. మీరు కూడా మంచి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు గైస్. సో పక్కా చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే మన ఛానల్ ఉంటుందా ఉడుతుందా అనేది కూడా ఈ మంత్ 25 వరకు అయితే తెలిసిపోతుంది. సో గైస్ ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఆ ఛానల్ మనకు కనుక వస్తే నా అంత అదృష్టవంతుడు ఎవ్వరు లేరనమాట. ఇంకోసారి ఆ మిస్టేక్ అయితే నేను జిందగీలో చేయను అనమాట. ఇంకా ఇన్స్టాగ్రామ్ని అన్ఇన్స్టాల్ చేసి పడేస్తాను అనమాట. మీరు కూడా ఇటువంటి ఇబ్బందిలో పడితే గైస్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. మీకు నెక్స్ట్ ప్రాబ్లం ఏముంటుందో అది కూడా ఈ వీడియోకి కామెంట్ చేయండి. అండ్ కౌంటర్ నోటిఫికేషన్ అండ్ మెయిల్ ఎట్లా చేయాలి అవన్నీ చాలా క్లియర్ కట్గా నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. మీకు అవసరం ఉంటేనే కామెంట్ చేయండి గైస్, లేకపోతే నేను కూడా వేరే వీడియోస్ అయితే చేయడానికి అయితే ప్రయత్నిస్తాను అనమాట. కౌంటర్ నోటిఫికేషన్ ఎట్లా చేయాలి బ్రో అండ్ మెయిల్ ఎట్లా చేయాలి అని మీకు కనుక ఒక డౌట్ ఉంటే కనుక ఈ వీడియోకి కామెంట్ చేయండి. అయితే మెయిల్ ఏ విధంగా చేయాలో అది చెప్తా. అండ్ మెయిల్కి కనుక వాళ్ళు రిప్లై చేయనప్పుడు మీరు దగ్గర 50-100 మెయిల్స్ చేసినా కూడా వాళ్ళు రిప్లై చేయనప్పుడు ఒకటే పని చేయాలి, ఏమీ లేదు, డైరెక్ట్ కౌంటర్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అయిపోవాలి. సో ఎటువంటి టెన్షన్స్ ఉన్నా కూడా పోతుంది అనమాట. సో ఛానల్ గురించి బాధపడే వాళ్ళకు మాత్రమే ఈ వాల్యూ తెలుస్తుంది గాయస్. సో నేను అనుభవిస్తున్నా కాబట్టి మీకు చెప్తున్నా గాయస్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇది మన కొత్త ఛానల్. అసలు మామూలు తంటాలు పడతలేను, ఏడుపు వచ్చిందనమాట. 2 రోజులకి వెళ్ళి అన్నం తినలే, ఫుడ్ తినలే సరిగా, అండ్ నిద్ర కూడా లేదనమాట. కళ్ళు కూడా మండుతున్నాయి ఇప్పటి వరకు స్టిల్. అయినా కూడా నిద్ర పోదామన్నా కూడా ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక ఎట్లా చేయాలి, ఏం చేయాలి, రిటర్న్ ఎట్లా తెచ్చుకోవాలి, మన సేఫ్ జోన్లో ఎట్లా యూట్యూబ్ని పెట్టాలి అనే ఒక్కటే ఆలోచన పట్టింది నాకైతే. ఎంత చేసినా కూడా అది అయితే లేదు. మీ ఇష్యూని కామెంట్ చేయండి. ఎటువంటి ఇష్యూ అయినా, కాపీరైట్ స్ట్రైక్, క్లెయిమ్, కమ్యూనిటీ గైడ్ లైన్స్ కానీ ఎటువంటి ఇష్యూ ఉన్నా కూడా ఈ వీడియోకి కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా గాయస్ మీకు రెస్పాన్స్ అనేది ఇస్తాను అనమాట. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్ బట్టే నెక్స్ట్ వీడియో అనేది చేస్తా గాయస్.
అండ్ థ్యాంక్ యూ గైస్ ఈ వీడియో చూసినందుకు. డూ సబ్స్క్రైబ్ గైస్ ప్లీజ్.